పుట్టినరోజు పండుగే అందరికీ, మరి పుట్టింది ఎందుకో తెలిసేది కొందరికి అని సన్నగా పాడుకుంటూ ఇంట్లోకి కాలు పెట్టింది దీప్తి. ఆమె కోసమే ఎదురు చూస్తున్న శ్రీరామ్, దీప్తి ఒకసారి నా గదిలోకి రా, మాట్లాడాలి అంటూ వెళ్ళాడు. దీప్తి తిరుగుళ్ళు ఎక్కువయ్యాయి ఈ మధ్య అనుకుంటూ. ఈ స్వరంలోని తీవ్రతకి ఆశ్చర్యపోతూ, ఏంటి నాన్న అనుసరించింది దీప్తి. అమ్మేది అప్పుడే పడుకుందా అని అడుగుతూ కూర్చుంది దీప్తి. అమ్మని లేపకు, ఇది మనిద్దరమే మాట్లాడుకోవాల్సిన విషయం అన్నాడు తను బోల్ట్ పెడుతూ. అతడినే నిశింతగా గమనిస్తూ కూర్చుంది దీప్తి. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? మన కారు ఏమైంది? అతడు కారులో వచ్చావు అడిగాడు సూటిగా. చెప్పే వెళ్ళాగా నాన్న, మను బర్త్డే అని సెలబ్రేట్ చేసుకున్నాం. ఫ్రెండ్స్ అంతా కలిసి కృష్ణ మనోహర్ కారులో వచ్చేసాం. రేపు తను నా కారుని వాళ్ళ డ్రైవర్తో పంపిస్తానన్నాడు అంది సింపుల్గా. ఓ క్షణం ఏం మాట్లాడాలో తోచలేదు అతనికి. దీప్తి, నీ మంచి కోరుకునే వారిలో నేనే మొదటి వాడినని తెలుసుగా అన్నాడు ఉపోద్ఘాతంగా. అవును, అయినా ఇప్పుడంత సడన్గా ఈ ప్రశ్న ఏంటి? నవ్వుతూ అంది. వింతగా అతను. దీప్తి ఏ ప్రశ్నలు వేయకుండా నేను చెప్పింది వినమ్మా అన్నాడు అతను బతిమాలుతున్నట్లుగా. వింతగా అతని వంక చూస్తూ సరే అంది దీప్తి. దీప్తి, నీకు మంచి సంబంధం వెతికి పెళ్లి చేస్తాను, ప్లీజ్ ఆ కృష్ణ మనోహర్ని మర్చిపోమ్మా అన్నాడు. ఏంటి నాన్న, మీ ఆరోగ్యం సరిగ్గానే ఉంది కదా? నాకేం పిచ్చి పట్టి మాట్లాడటం లేదమ్మా. నాకు పిచ్చి పట్టకుండా ఉండాలంటేనే నువ్వు నేను చెప్పినట్లు విను చాలు అన్నాడు లాలనగా. నాన్న, అతనితో నా పరిచయం నిన్న మొన్నటిది కాదు. నేనంటే అతనికి ప్రాణం. నాకు అంతే. తనను చూడకుండా అతని మాట వినకుండా ఒక్క రోజైనా ఉండలేను. స్టాప్, ఇక ఒక్క మాట కూడా మాట్లాడకు. నేను వినలేను. నా మాట విని ఆ కృష్ణను మర్చిపో తల్లి. కృష్ణను ఎందుకు వద్దంటున్నారో ఒక కారణం చెప్పండి. అతను ఎంత మంచివాడో, నేనెందుకు అతనిని ఇంతగా ఇష్టపడుతున్నానో 100 కారణాలు చెబుతాను ఆవేశంగా అంది దీప్తి. చెప్పాను కదమ్మా, నన్నేది ప్రశ్నించొద్దని. కొండ మీద కోతని కావాలని నువ్వు అడిగితే తెచ్చి ఇచ్చినా వాడినే కదా. ఈ ఒక్కటి ఎందుకు వద్దంటున్నానో ఆలోచించు ప్రాధేయపడ్డాడు ఆ తండ్రి. నాన్న, నువ్వు చెప్పే రీజన్ సరైందని అనిపిస్తే పెళ్లి మాట ఎత్తనంటున్నాగా. దీప్తి, ఈ రీజన్లు క్వశ్చన్లు వద్దు తల్లి. నువ్వు నోరు విప్పి ఇది కావాలి అని అనకుండానే అన్నీ అమర్చిన నాన్ననమ్మ. అతడి మాటలకు అడ్డు వస్తూ కోరకుండానే అన్నీ ఇచ్చిన వాడివి నేను మనసారా కోరుకుంటున్న దాన్ని కాదంటున్నావేంటి అంది దీప్తి బాధగా. ఆమె గొంతులోని దుఃఖపు జీర అతడి హృదయాన్ని బలంగా తాకింది. అయినా కంట్రోల్ చేసుకుని లేని కాఠిన్యాన్ని అరువు తెచ్చుకున్నాడు. నా మీద ఏమాత్రం ప్రేమ గౌరవం ఉన్నా నా మాట కాదనవు చివరి అస్త్రంగా అన్నాడు శ్రీరామ్. నాన్న, హతాశురాయలైనట్టు చూసింది దీప్తి. సారీ నాన్న, నీ మీదున్న గౌరవాభిమానాలెంతో చెప్పడానికి నా ప్రాణాలిమ్మన్నా ఇచ్చేస్తాను, కానీ జీవితాంతం గడపబోయే వాడి కోసం నీ మాటని మన్నించలేను. నీ మీదున్న ప్రేమకి నా భవిష్యత్తుకి ముడిపెట్టడం ఏమాత్రం న్యాయంగా లేదు. దీప్తి గాయపడ్డట్టుగా చూశాడు అతను. తను పంచప్రాణాలు పెట్టుకొని పెంచిన తన కన్న కూతురు తన మాటని లెక్క చేయలేదని అనటం చాలా కష్టంగా తోచింది. దీప్తి, నా పార్ట్నర్ నిన్ను తన ఇంటి కోడలుగా చేయమని ఎప్పటినుంచో అడుగుతున్నారు. ఈ మ్యాచ్ ఫిక్స్ చేసేస్తాను ఖచ్చితంగా అన్నాడు శ్రీరామ్. నాన్న, బాణం దెబ్బతిన్న పావురంలా దీనంగా చూసింది. ఆమె నుంచి తన చూపుల్ని విడదీసుకుంటూ తప్పదమ్మా, నా మాట వినాల్సిందే అన్నాడు ఓ నిశ్చయానికి వచ్చేసి. అయితే విను నాన్న, నేను ఆ కృష్ణనే కాదు మరెవరినీ పెళ్లి చేసుకోను. ఎప్పటికీ నీ కూతురిలాగా ఇలాగే ఉండిపోతాను, సరేనా అంది దీప్తి ఖచ్చితంగా. దీప్తి ఎంత మొండిదో తెలిసిన శ్రీరామ్ నివ్వెరపోయాడు. నోట మాట రానట్లు చూస్తూ ఉండిపోయాడు. అలా ఎలా కుదురుతుంది? నా మాట విని తీరాలి అన్నాడు భీంకరంగా. నాన్న, నా మాట కాదని నువ్వు ప్రవర్తిస్తే ప్రాణాలతో ఉండను. ఇది బెదిరింపు కాదు, నిశ్చయం అంటూ చరచరా తన గదిలోకి వెళ్ళిపోయింది దీప్తి. నిర్ఘాంతపోయాడు. తనలోని శక్తులన్నీ ఎవరో లాగేసుకున్నట్లు నిస్సత్తువ ఆవరించి తూలి మంచం మీదకు వాలిపోయాడు శ్రీరామ్. దీప్తికి ఎలాగైనా నచ్చజెప్పగలుగుతాననుకున్న నమ్మకం వీగిపోయింది. లేక కలిగిన సంతానమని తమ ప్రాణాలన్నీ ఆమె మీదే పెట్టుకొని అతి గారాభంగా పెంచినందుకు మొండిఘటంలా తయారైంది. తన మాట ఏదైనా కాదంటే ఇల్లు పీకి పందిరేసేది. ఇప్పుడు పెద్దదైపోయింది కాబట్టి ప్రాణాలని లెక్క చేయనని అంటోంది. ప్రేమ విషయంలో ఈ కాలపు పిల్లలు ఎంత మూర్ఖంగా ఉంటున్నారో చదువుతున్నాడు, చూస్తున్నాడు. ఏ పేపర్ తెరిచినా, ఏ ఛానల్ చూసినా ఇలాంటి కథలే. మరి ఇప్పుడేమిటి చేయటం? తలపట్టుకొని పరిపరి విధాలా ఆలోచించసాగాడు. ఆ కృష్ణ మనోహర్తో తనే స్వయంగా మాట్లాడి అతనికై అతనే ప్రేమకు ఉద్వాసన చెప్పేలా చేస్తేనో, ఇందుకోసం
సామధాన భేద దండోపాయాలను ఉపయోగించక తప్పదు. ముందు అతడిని కలవాలి. తనకైతేనే వెళ్ళి కలిస్తే లోకువైపోతాడు. అతడినే పిలిచి మాట్లాడాలి. తన ఆఫీసు పలుకుబడి దర్జా చూశాక తన మాట కాదనే సాహసం చేయడు. అవును, ఆ పని చేస్తే సరి అనుకుంటూ దీప్తి గదిలోకి వెళ్ళాడు. శూన్యంలోకి చూస్తున్నట్లు కిటికీల్లోంచి ఎటో చూస్తూ కూర్చున్న దీప్తిని చూసేసరికి హృదయం ద్రవించిపోయింది. అమ్మా దీప్తి, కృష్ణని ఓసారి నన్ను ఆఫీసులో కలవమని చెప్పు. తనెప్పుడు రాగలడో చెబితే అప్పటికి ఫ్రీగా ఉండేలా ప్లాన్ చేసుకుంటాను అన్నాడు. దీప్తిమంతమైందామె ముఖం. అయితే ఆ వెలుగు ఎప్పట్లో అతనికి ఆనందం ఇవ్వలేదు. ఇప్పుడే చెబుతాను అంటూ సెల్ తీసుకొని మాట్లాడి, నాన్న, ఈ 10 రోజులు తను ఫుల్ బిజీ అట, తర్వాత కలుస్తానంటున్నాడు. అది ఎంతో ఎగ్జైట్ అవుతూ. తన అపాయింట్మెంట్ దొరికితే అవతల వాళ్ళు ఎలా ఎగ్జైట్ అవుతారు? అలాంటిది ఓ కుర్ర వెధవ రాక కోసం తన కూతురు ఎగ్జైట్ అవటం, తను వెయిట్ చేయవలసి రావటం. ఇంకో 10 రోజుల పాటు తను నలిగిపోవాలా? ఇప్పటికిప్పుడు మాట్లాడి తెగతెంపులు చేసేసుకొని శాశ్వతంగా ఈ విషయానికి చరమగీతం పాడాలనుకుంటే ఇదేంటి? తన ముఖంలోని విసుగుని, అసహనాన్ని దాచుకోవటానికి చాలా ప్రయత్నమే చేయవలసి వచ్చింది శ్రీరామ్కి. దీప్తి గదిలో నుంచి చిరాగ్గా బయటకు వచ్చేశాడు. ఏంటండి అలా ఉన్నారు? అడిగింది హేమ ఆశ్చర్యంగా తన గదిలో నుంచి వస్తూ. అతడు జవాబేమీ ఇవ్వకుండా చరచరా వెళ్ళి కారులో కూర్చొని, డ్రైవర్ పోనీ అన్నాడు. రైమంటూ కారు కదిలింది. ఏనాడు లేనిది తన మాటకు జవాబు ఇవ్వకుండా, తనని లెక్క చేయకుండా అతడు వెళ్ళిపోతుంటే హేమకు చాలా బాధగా, అంతకంటే ఎక్కువ అవమానంగా అనిపించింది. బిజినెస్లో ఏ లోటుపాట్లున్నా, ఏ టెన్షన్లున్నా వాటిని ఇంటి వరకు అతడు ఎప్పుడూ తీసుకొచ్చేవాడు కాదు. అలాంటివి సాల్వ్ అయ్యాక నిదానంగా చెప్పేవాడు. ఇప్పుడు అలాంటి ప్రాబ్లమే వచ్చిందేమో అనుకుంది మనసుకి నచ్చ చెప్పుకుంటూ. దీప్తి కూడా ముభావంగా ఉంటుంది ఈ మధ్య. కారణం ఏమై ఉంటుంది అన్న ఆలోచన మెదిలి మళ్ళీ మనసంతా అశాంతితో నిండిపోయింది. తన బర్త్డే తర్వాత కృష్ణ మనోహర్ చనువుగా, అభిమానంగా ఉంటాడనుకున్న మనోజ్ఞ అతను ఎప్పటిలా రిజర్వ్డ్గా ఉండటం చూసి మనసులో బాధపడింది. ఈ డబ్బున్న వాళ్ళంతా ప్రాక్టికల్ మనుషులు. ఎవరిని ఎంతలో ఉంచాలో అంతలో ఉంచేస్తారు. అలాంటి వాళ్ళ మీద అభిమానం పెంచుకోకుండా ఉంటేనే తమలాంటి వాళ్ళకి మంచిది అని తన మనసుకు తాను సజెషన్స్ ఇచ్చుకొని సాగింది మనోజ్ఞ. దీప్తి రాకపోకలు కాస్త తగ్గటం, అతడు ఫోన్లో దీప్తిని దేనికో కన్విన్స్ చేస్తున్నట్లుగా ఒక్కోసారి విసుక్కొని మాట్లాడుతుండటం గమనించిన మనోజ్ఞకి వారిద్దరి మధ్య ఏదో గొడవ జరిగి ఉంటుందనిపించింది. దీప్తికి 2-3 సార్లు ఫోన్ చేసి మాట్లాడబోయినా పొడిగా మాట్లాడటంతో మళ్ళీ ఫోన్ చేయలేకపోయింది మనోజ్ఞ. తన దగ్గర ఎప్పుడూ ఏది దాని దీప్తి అలా చేయటం బాధగా అనిపించింది. తమ ఆఫీస్కి వచ్చినా ఏదో ఫార్మల్గా పలకరించి కృష్ణ మనోహర్తో గంటల తరబడి మాట్లాడి ఒక్కోసారి పోట్లాడి వెళుతున్న దీప్తి కొత్త వ్యక్తిలా కనిపించసాగింది. ఆమె తనకు తాను చెబితే తప్ప తను మాత్రం ఆసక్తి చూపించకూడదు అనుకుంది మనోజ్ఞ. ఆ తర్వాత కృష్ణతో కలిసి వచ్చింది. ముగ్గురు ఏదో విషయంలో సీరియస్గా మాట్లాడుకోవటం, గంభీరంగా ఉండటం, కనీసం చిరునవ్వు నవ్వే సాహసము చేయలేకపోయింది మనోజ్ఞ. శ్రీరామ్కి ఆ 10 రోజులు 10 యుగాల్లా గడిచాయి. ఆ సాయంత్రమే కృష్ణ మనోహర్ అతనితో కలుస్తాననటంతో పొద్దుటి నుంచో అతడితో సంభాషణ ఎలా మొదలు పెట్టాలో, ఏమేం మాట్లాడాలో రిహార్సల్ చేసుకోసాగాడు. ఎన్నో పెద్ద విషయాలని, ప్రాబ్లమ్స్ని తేలిగ్గా పరిష్కరించిన అతనికి తన మానసిక స్థితిపై కోపం, జాలి, ఆగ్రహం కలిగాయి. సార్, మీకోసం కృష్ణ మనోహర్ గారు వచ్చారు, పంపించవచ్చా అని ఇంటర్కామ్లో రిసెప్షనిస్ట్ అడిగింది. ఒక్కసారిగా అలర్ట్ అయ్యి, ఎస్ పంపించు, గంట వరకు డిస్టర్బ్ చేయకు, ఎవరొచ్చినా లోపలికి పంపకు అంటూ ఆమెను ఆదేశించాడు శ్రీరామ్. ఎంతో ధైర్యంగా ఫేస్ చేయాలనుకున్నా లోపల నర్వస్గా ఫీల్ అవ్వసాగాడు. మే ఐ కమిన్ సార్ అంటూ అవతలి వ్యక్తి గొంతు పలకగానే ఎస్ కమిన్ అన్నాడు శ్రీరామ్. లోపలికి ఎంటర్ అయిన కృష్ణ మనోహర్ ఫార్మల్గా విష్ చేసి కూర్చున్నాడు. గ్రే కలర్ సూట్లో ఎంతో డిగ్నిఫైడ్గా ఉన్న అతనిని చూడగానే చిత్రంగా మనసు స్పందించింది. ఇతనిలో మైథిలి పోలికలు, సాంబశివరావు మామయ్య పోలికలు చాలా ఉన్నాయి. నడక, ఒడ్డు పొడవు తనలాగే ఉన్నాయి అనుకున్నాడు శ్రీరామ్. ఎలా మొదలు పెట్టాలో అన్ని రోజులుగా అనుకున్నా టక్కున మొదలు పెట్టలేకపోయాడు. అతని అవస్థ గమనించినట్టు, చెప్పండి అంకుల్, దేనికో పిలిపించారు అన్నాడంతో పరిచయం ఉన్న వ్యక్తిలా. నాన్న, నాన్న అనో డాడీ అనో పిలవవలసిన నోటితో అంకుల్ అని పిలవటం శ్రీరామ్కి కష్టంగా తోచింది.
అయినా కంట్రోల్ చేసుకుంటూ, నువ్వు మా దీప్తిని మర్చిపోవాలి అన్నాడు గంభీరంగా. దేనికి అడిగాడు కృష్ణ మనోహర్. నేను దీప్తికి వేరే మ్యాచ్ చూశాను అన్నాడు తడబడుతూ. పెళ్లి కావాల్సింది వధువు అంగీకారం, అదొక్కటే సరిపోతుందా? పెద్దలుగా చూడవలసినవి చాలా ఉంటాయి. ముఖం గంటు పెట్టుకున్నాడు శ్రీరామ్. మీరు తన మాట కాదనరని, కులమత భేదాలు, ఆస్తి ఐశ్వర్యాలకి ప్రాధాన్యం ఇవ్వరని దీప్తి చెప్పిందే అన్నాడు అతను చిన్నగా నవ్వుతూ. ఎలుకని కాలితో నొక్కిపెట్టి తమాషా చూస్తున్న పిల్లాడిలా కనిపించాడు కృష్ణ మనోహర్ శ్రీరామ్ కళ్ళకి. అది చిన్నపిల్ల, దానికేం తెలియదు. అదేంటంకుల్, దీప్తి మేజర్ అన్న విషయం మర్చిపోయారా? తను ఇష్టపడిన వాడిని పెళ్లాడే హక్కు ఆమెకుంది. పెద్దలు జనరల్గా చూసే విషయాల్లోనే బెస్ట్ కదా. అయినా అన్నింటినీ మించి మేమిద్దరం ఒకరినొకరం ఇష్టపడ్డాం. అది చాలదా పెళ్లికి? కూల్గా అన్నాడు అతను. భరించలేకపోయాడు శ్రీరామ్. ప్రేమ దోమ అని మాట్లాడకు. పెళ్ళంటే బొమ్మలాట కాదు. అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాల్సిన విషయం అన్నాడు కోపంగా. అదంతా నాన్ సెన్స్. మీరు అలా అన్నీ చూసే చేసుకున్నారా? మేమిద్దరం ప్రాణంగా ప్రేమించుకుంటున్నాం. పదే పదే అలా అనకు. మీ పెద్దలు నీకు మంచి మనన నేర్పించినట్లు లేరు. నేర్పకపోయి ఉంటే దీప్తిని లేవ తీసుకొని పోయి పెళ్లాడి ఉండేవాడిని, లేదా మోజు తీర్చుకొని విసిరిపారేసి ఉండేవాడిని. అలా చేయకపోవడానికి కారణం సంస్కారం అని అర్థం కాలేదా? చెంప చెల్లుమని కొట్టాలనిపించినట్టుంది శ్రీరామ్కి. క్షణం పాటు ఏం మాట్లాడాలో తోచలేదు. నిజమే, అలా చేసి ఉంటేనో అనుకుంటూనే, సరే, నీ సంస్కారానికి నా నమస్కారం. నువ్వు దీప్తిని పెళ్లి చేసుకోవటానికి వీలు లేదు. దీప్తిని మర్చిపోవటానికి నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను. అది తీసుకుని మా జీవితాల నుంచి వెళ్ళిపో ప్లీజ్ అన్నాడు చేతులు జోడిస్తూ. ఏంటంకుల్, చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు. ఎవరైనా మీకు మీ ఆస్తి కన్నా 1,00,00,000 రెట్లు డబ్బు ఇస్తానంటే మీ భార్య పిల్లల్ని వదిలి వెళ్ళిపోతారా ఏంటి అన్నాడు నవ్వుతూ. చర్రున కోపం ముంచుకొచ్చింది శ్రీరామ్కి. తెలివిగా మాట్లాడుతున్నాననుకోకు. దీప్తిని మర్చిపో అంతే. ఎందుకు? ఒక కారణం చెప్పండి. నాకు ఇష్టం లేదు. మిమ్మల్ని చేసుకోమంటం లేదే నవ్వుతూ అన్నాడు కృష్ణ మనోహర్. ఉవ్వెత్తున కోపం ముంచుకొచ్చింది శ్రీరామ్కి. అందుబాటులో ఉన్న పేపర్ వెయిట్ తీసి బలంగా నేలకేసి కొట్టాడు. జోకులొద్దు. నేను చెప్పినట్లు వినకపోతే చాలా బాధపడవలసి వస్తుంది. జాగ్రత్త అన్నాడు ఆవేశంగా. ఏం చేస్తారేంటి? తాపీగా అతడినే చూస్తూ ప్రశ్నించాడు కృష్ణ మనోహర్. ఏం చేస్తానా? నా మార్గానికి అడ్డు రాకుండా ఉండటానికి ఏదైనా చేయించడానికి నేను రెడీ కోపంగా అన్నాడు. అంటే రౌడీలను పెట్టి కొట్టిస్తారా, లేక భూమి మీద లేకుండా చేసేస్తారా? కవ్విస్తున్నట్లు అడిగాడు కృష్ణ మనోహర్. చప్పున జవాబు ఇవ్వలేకపోయాడు శ్రీరామ్. 5 నిమిషాల పాటు మాట్లాడలేకపోయాడు. డబ్బుకి లొంగడు, బెదిరింపులకు చాడవడు. మరెలా నరుక్కు రావటం ఈ సమస్యని? నిజమే, మంచివాడు సంస్కారవంతుడు కాబట్టి పెళ్లికి పెద్దల వాళ్ళ పర్మిషన్ అడుగుతున్నాడు. పెళ్లి చేసుకుని పిల్లలు పుట్టాక తీసుకువస్తే ఏం చేసేవాళ్ళం? ఆ ఆలోచన మనసుకు చేదు గులుకులా అనిపించి నిజం చెప్పడం మినహా మరో గత్యంతరం లేదు. మంచి మనన ఉన్నవాడు కాబట్టి పరిస్థితిని అర్థం చేసుకుని దీప్తి జీవితంలో నుంచి వెళ్ళిపోతాడు అని మనసులో అనుకున్నాడు. నీకు మీ నాన్న ఎవరో తెలుసా? అడగలేక అడిగాడు అతన్ని. మధ్యలో ఎవరో కోనికిస్క అయినా ఆ తండ్రి ప్రసక్తి దేనికి? చిరాగ్గా అన్నాడు కృష్ణ మనోహర్. అతని ముఖంలో కనిపించిన జుగుప్స, అసహ్యం చూసేసరికి శ్రీరామ్ గుండెల్లో కత్తిని దించినట్లే అయింది. ఇప్పుడు అవసరం ఉంది కాబట్టి అడుగుతున్నాను. మీ నాన్నగారేం చేస్తుంటారు? అతని నుంచి జవాబు రాబట్టాలన్నట్టుగా రెట్టించాడు శ్రీరామ్. ఆ మోసగాడి గురించి ఏది అడక్కండి. చచ్చాడో ఉన్నాడో తెలీదు కట్టెవిరిచినట్లుగా కటువుగా అన్నాడు కృష్ణ మనోహర్. గుర్రున కోపం ముంచుకొచ్చింది శ్రీరామ్కి. కొడుకుని తెలియటం వల్ల ఏమనలేకపోతున్నాడు. వేరే ఎవరో అయితే మరో కోణంలో ఆలోచించేవాడే. అంటే తండ్రి ఎవరో తెలియకుండానే పెరిగావా? అతనెవరో మీ అమ్మగారెందుకు చెప్పలేదు? లోలోన భయపడుతూనే అడిగాడు శ్రీరామ్. అతని ప్రస్తావనే అసహించుకునే అమ్మను బాధపట్టలేకనే వివరాలు అడిగేవాణ్ణి కాదు. తండ్రి ఎవరో తెలియని కొడుకుగా ఎన్నెన్నో అవమానాలను ఎదుర్కొంటూ దినదిన గండంలా ఆత్మన్యూనతో బతికాను. లోకులనే కాకుల నుంచి అమ్మను కాపాడటానికి అమ్మకి తోడైంది భూదేవమ్మ. మా అల్లుడు విదేశాల్లో ఉన్నాడని చెబుతూ అందరి నోళ్ళు మూయించింది. అందుకే అమ్మమ్మంటే మాకంత ప్రాణం. ఇప్పుడైతే మా స్టేటస్ పొజిషన్ చూసి ప్రశ్నించే సాహసం కానీ ఎగతాళి చేసే ధైర్యం కానీ ఎవరూ చేయటం లేదు. తండ్రి అన్న పదాన్నే నెమ్మదిగా మర్చిపోయానలా అన్నాడు కృష్ణ మనోహర్. భూదేవమ్మ గారు మీ సొంత అమ్మమ్మ కాదా? మరెవరు? ఇంకా వివరాలు అతని నుంచి రాబట్టాలన్న ఉద్దేశంతో అడిగాడు శ్రీరామ్. ఒంటరిగా చిన్న సూట్ కేసు పట్టుకొని ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న మా అమ్మ అదే ప్రయత్నంలో భాగంగా అమ్మమ్మ వాళ్ళ కంపెనీకి వెళ్ళిందట.
అమ్మలో పోయిన తన కూతురు పోలికలు కనిపించాయట అమ్మమ్మకి. అందుకే ఆ వాత్సల్యంతో ఆదుకుంది. నీకే అన్యాయం చేసిన వాడి గురించి చెబితే న్యాయం దక్కేలా చేస్తానని ఎన్నోసార్లు అడిగిందట. నన్ను కాదనుకొని వెళ్ళిన ఆ మనిషి ముఖం చూడను, తప్పు సరిదిద్దుకోవడానికైనా తిరిగి నన్ను కలవని ఆ మనిషి నాకు మాత్రం ఎందుకు అందట. అమ్మమ్మ సాయంతో చదివి టీచర్ అయి ఆ తర్వాత హెడ్ మినిస్టర్ అయి మంచి పేరు తెచ్చుకుంది అమ్మ. తండ్రి లేని లోటు తెలియకుండా పెంచింది. అయినా ఇప్పుడు ఆ దుర్మార్గుడి గురించి దేనికి? భరించలేకపోయాడు శ్రీరామ్. గొంతు పెగిల్చుకొని, ఆ దుర్మార్గుణ్ణి నేనే బాబు, నీకే కాదు దీప్తికి నేనే కన్న తండ్రిని. అది నీకు చెల్లెలు బాబు అంటూ ఒక్కసారిగా బోరుమన్నాడు. కదిలి కదిలి ఏడుస్తున్న అతని వంక నిర్భావంగా చూస్తూ ఉండిపోయాడు కృష్ణ మనోహర్. మరి ఈ సంగతి దీప్తితో చెబితే సరిపోయేదిగా, పచ్చగా అన్నాడు. ఇది నాకై నేను చెప్పేంత మంచి విషయం కాదు కదా. మంచిదో చెడ్డదో నేను మీ కొడుకునని, మా అమ్మ మీ మొదటి భార్య అని లోకానికి పరిచయం చేయండి. ఆ తర్వాత ఈ విషయం గురించి ఆలోచించవచ్చు అన్నాడు కృష్ణ మనోహర్ సూటిగా. ఆ మాట వినగానే శ్రీరామ్ ముఖం తెల్లగా పాలిపోయింది. తమ మధ్య ఎలాంటి రహస్యాలు లేవన్న నమ్మకంతో ఉన్న హేమ ఈ సంగతి తెలిస్తే తనను క్షమిస్తుందా? అసలే ఆడవాళ్ల పట్ల, మనుషులందరి పట్ల ఎంతో ప్రేమ గౌరవాలున్న మనిషి ఏ అన్యాయాన్ని సహించలేని తత్వం ఆమెది. తమ పెళ్లికి ముందే ఓ స్త్రీకి, అందున పెళ్లాడదలుచుకున్న అమ్మాయికి అన్యాయం చేశారని తెలిస్తే అస్సలు క్షమించదు. ఎలాంటి నిర్ణయమైనా తీసుకుంటుంది. ఇక దీప్తి తనలో ఐడియల్ పర్సన్గా గర్వంగా నలుగురికి ఆదర్శంగా చూపించి మురిసిపోతూ ఉంటుంది. అలాంటి దానికి ఈ విషయం తెలిస్తే ఎంత అసహ్యించుకుంటుందో. తను చెప్పలేని నిజం కృష్ణ మనోహర్ ద్వారా తెలిస్తే తనకి అస్సలు తలెత్తుకోలేదు. తల పట్టుకొని కూర్చుండిపోయాడు శ్రీరామ్. అతను ఓ నిర్ణయానికి రావడానికి చాలా సమయమే పడుతుందనుకుంటూ అతని వంక చూసి తనేం చేసేది లేదన్నట్లుగా భుజాలు ఎగరేసి వెళ్ళిపోయాడు కృష్ణ మనోహర్. ఏదో ట్రాన్స్లో ఉన్నట్లు చూస్తూ ఉండిపోయాడు శ్రీరామ్. తల్లి అర్జెంటుగా రమ్మని ఫోన్లో పదే పదే చెప్పడంతో తమ ఊరికి బయలుదేరక తప్పలేదు కృష్ణ మనోహర్కి. ఒకచోట జనం గుంపుగా ఉండటం చూసి కారుని ఆపి ఏం జరిగిందని వాకబు చేశాడు. ఎవరో రోడ్డు మీద పడిపోయి ఉన్నాడు, బాధతో గిలగిల్లాడుతున్నాడు అని ఒక వ్యక్తి చెప్పగానే తాగిగాని ఉన్నాడా అనుమానంగా అడిగాడు. తాగుబోతులంటే చాలా అసహ్యం కృష్ణ మనోహర్కి. అబ్బే, తాగినట్లు లేడండి, ఏ గుండె నొప్పో మరేంటో అన్న జవాబు వినగానే ఇక ఆగలేక మూగిన జనాన్ని తోసుకుంటూ వెళ్ళాడు. అతడు తన ఛాతీని నులుముకుంటూ బాధపడుతుండటం చూసి వెంటనే తనకు తెలిసిన ప్రథమ చికిత్స చేసి అతడు కాస్త సేద తీరగానే హాస్పిటల్లో తన కారులో తీసుకువెళ్ళాడు. డాక్టర్ పరీక్షించి స్ట్రోక్ కాస్త తీవ్రంగానే వచ్చింది అంటూ ట్రీట్మెంట్ మొదలుపెట్టాడు. ఆ వ్యక్తి దగ్గరున్న సంచిలో అతనికి సంబంధించిన వివరాలేవి దొరకలేదు కృష్ణ మనోహర్కి. అతనికి స్పృహ వచ్చేంత వరకు వెయిట్ చేయక తప్పదులా ఉంది. అతడు తన వాళ్ళ వివరాలు చెప్పాక వారికి అప్పగించి వెడితే సరి అనుకుంటూ తను ఫోన్ చేసి రావడానికి వీలు పడటం లేదని తల్లికి నచ్చ చెప్పాడు. హాస్పిటల్ కారిడార్లో కూర్చొని ఎప్పుడు ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని జీవితం పట్ల ఎన్ని ఆశలు, కలలు అనుకున్నాడు. హాస్పిటల్లోనూ ఎంతో కొంత వైరాగ్యం కలుగుతుంది ఎలాంటి వాళ్ళకైనా. 2 గంటల తర్వాత నర్సు వచ్చి మీరెళ్ళి పేషెంట్తో మాట్లాడొచ్చు అంది. ఆ మాట కోసమే ఎదురు చూస్తున్న కృష్ణ మనోహర్ లేచి వెళ్ళాడు. డాక్టర్, అతనికి ఎలా ఉంది ఇప్పుడు ఈసీజీ 2D ఎకో మరి కొన్ని టెస్టులు అయ్యాయి. అటాక్ తీవ్రంగానే వచ్చింది. ఇంకా ట్రీట్మెంట్ అవసరం అన్నాడు డాక్టర్. ఆ వ్యక్తి వంక తిరిగి, విన్నారుగా, మీ వాళ్ళ వివరాలు చెబితే వాళ్ళకు మిమ్మల్ని అప్పచెప్పి వెడతాను. మీరింకా హాస్పిటల్లో ఉండాలి అన్నాడు అతనితో కృష్ణ మనోహర్. అందుకు ఆ వ్యక్తి బలహీనంగా నవ్వుతూ, నాకెవరూ లేరులేండి, నన్ను ఇక్కడి నుంచి పంపించేయండి అన్నాడు. అతని ముఖంలో కనిపిస్తున్న అసహాయత, మాటల్లోని తడబాటు వల్ల అతను నిజం చెబుతున్నట్లుగా అనిపించలేదు కృష్ణ మనోహర్కి. మీ వాళ్ళకి అప్పగించనిదే డిశ్చార్జ్ చేయరు మరి అన్నాడు అతన్నే చూస్తూ. ఆహా, పర్వాలేదు, ఇప్పటికే ఎంతో ఖర్చు అయింది మీకు. మీ రుణం ఎలా తీర్చుకుంటాను? ఏ గవర్నమెంట్ హాస్పిటల్లోనో చూయించుకుంటాలేండి అన్నాడు ఆయన వణుకుతున్న స్వరంతో. దాంతో అతడి మనస్థితి, ఆర్థిక పరిస్థితి అర్థమై జాలి ముంచుకొచ్చింది. ఆ దేవుడి లాంటి పేదలకి ఇంతింత ఖరీదైన జబ్బులు ఎందుకు ఇస్తాడో అనుకుంటూ, అక్కడికైనా ఒక్కరు ఎలా వెళతారు? మీ వాళ్ళకి మిమ్మల్ని అప్పచెప్పి పెడితేనే నాకు నిశ్చింతగా ఉంటుంది అన్నాడు. అతని మానవత్వానికి మనసులోనే జోహార్లు అర్పిస్తూ ఆ వివరాలు చెప్పాడు. అతడు చెప్పింది వినగానే అర్థమైంది కృష్ణ మనోహర్కి ఆ వ్యక్తి మనోజ్ఞ తండ్రి జగన్నాథం రావని. సరే, మీరిక్కడే ఉండండి అంటూ సెల్ తీసి మాట్లాడాడు. గంటలో హాస్పిటల్కు చేరుకుంది మనోజ్ఞ. ఆమె ముఖంలో కనిపిస్తున్న కంగారు, బాధ, దుఃఖం చూసేసరికి అతని హృదయం ద్రవించింది.
ఆమెను డాక్టర్కి పరిచయం చేశారు కృష్ణ మనోహర్. మొత్తం ట్రీట్మెంట్ అంతా చేసి ఆ బిల్ని తనకి పంపించమని డాక్టర్కు తన విజిటింగ్ కార్డుని ఇచ్చాడు. తెలిసిన వాళ్లే కావటంతో వాళ్ళందుకు అంగీకరించారు. సార్, ఆఫీసులో పనంతా వదిలేసి వచ్చాను, ఇక్కడ ఎన్ని రోజులు ఉండాల్సి వస్తుందో ఇబ్బందిగా అంది మనోజ్ఞ. అవన్నీ నాకు వదిలేయి, నేను చూసుకుంటాను, మీ వాళ్ళని ఎవరినైనా పిలిపించుకోండి అన్నట్లు ఖర్చులకు ఈ డబ్బులు ఉంచండి అంటూ 500 నోట్లున్న బొత్తిని ఆమె చేతికి అందించి ధైర్యం చెప్పి బయటికి నడిచాడు మనోహర్. ఆర్థిక సంబంధాలకే తప్ప మానవ సంబంధాలకు విలువనియ్యని ఇతని గురించి తనెంత తప్పుగా అనుకుంది. ఎంతటి మానవతామూర్తి కాకుంటే రోడ్డు మీద పడ్డ ఓ ముక్కు మొహం తెలియని వ్యక్తికి ఇంత సహాయం చేస్తాడు అనుకుంటున్న కొద్దీ ఆమెకి అతని మీద గౌరవం పెరిగిపోసాగింది. ఎవరమ్మా అతను, దేవుడిలా వచ్చి ఆదుకున్నాడు అడిగాడు జగన్నాథరావు. మా బాస్ నాన్న అంది మనోజ్ఞ. చాలా మంచివాడిలా ఉన్నాడు, ఆ దేవుడు చల్లగా చూడాలి అతన్ను మనసారా అన్నాడు అతను. వారం గడిచిన మనోజ్ఞ ఆఫీస్కి అటెండ్ కాకపోవడంతో ఫోన్ చేశాడు కృష్ణ మనోహర్. సార్, నేనే మీకు చేద్దామనుకుంటున్నాను, యాంజియోగ్రామ్ చేయాలని ఇంకా హాస్పిటల్లోనే ఉంచారు. నాన్న దగ్గరికి అమ్మ రాగానే నేను ఇక ఆఫీస్కి వచ్చేస్తాను. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ చెప్పింది మనోజ్ఞ. అది ఎప్పటి నుంచి రాగలరో తెలుసుకుందామనే ఫోన్ చేశాను. ఇప్పుడంతా ఓకేనే కదా అంటూ ఫోన్ కట్ చేశాడు. ఒక్కసారిగా చిన్నబోయింది మనోజ్ఞ. ఇంతలో చేరువైనట్లుండి మరి అంతలోనూ దూరం అవుతుంటాడు అనుకుంది బాధగా. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ఈ స్టోరీ ఆపేద్దాం. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.